చూస్తున్నారు కమ్మా, లైఫ్ చేస్తలో లైఫ్ చేయండి అమ్మా, చప్పలో చేయండి అమ్మా, చేయండి అమ్మా. మళ్ళీ రోజు ఈడు ఏంటంటే నా మనవడు చేప తెచ్చాడమ్మా. చేప తెస్తే ఎంతిరో చేప వద్దు బాబు అంటే మళ్ళీ పెద్ద గుండాల్లో చేపలు దొరకవు కదమ్మా మనకి, బాగుంటాయి అన్నాడమ్మా. కేజీలు ఉంది చేప. చిరుకోచి వచ్చాడమ్మా, చిన్న చిరుకోచి వచ్చి చిన్న చిరు చూడమన్నాడమ్మా. పలు మెత్తగా ఆడేసుకున్నా మిచ్చిరునమ్మా. సరేమ్మా చేపలు పెద్ద పెద్ద ముక్కలమ్మా, చేపలు పలు అందులో వేసేసుకుని మిచ్చిరాడి అందులో వేసేసుకున్నాను. ఉంటే బాగుంటుందమ్మా కూర, వేసి కలిపేసుకోవాలమ్మా, కూర బాగుంటుందమ్మా. కూడా వేస్తున్నాను సరిపడగాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి అమ్మ కారం. చేపల కూరలోకి మాంసం కూరలోకి ఎక్కువ వేసుకోవాలమ్మ కారం. ఉప్పు వేసాను, పసుపు వేసాను చూడండి అమ్మా. చూసున్నదమ్మా. అన్ని సరుకులు వేసి కలిపేసుకోవాలమ్మా. కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఎక్కువ వేసుకోవాలమ్మా కూరలోను. ఇవన్నీ చేసేలాగా చింతపండు కడుక్కుని నానబెట్టుకోవాలమ్మా. నానబెట్టి మెత్తగాను నానబెట్టి పిసికేసి చేటు పెట్టి పులుపు వేసుకోవాలమ్మా. అందులోను మురుగులాగా వేసుకోవాలమ్మా. వేస్తున్నామా చూడండి అమ్మా. అమ్మ ఈరోజు తిబాబా చేపలు అన్నాను, చేపలు చెంపలు అన్నాను. రుచుకుంటాయమ్మా, దొరకవు మళ్ళీ చేపలు, గుండెల్లో చేపలు అన్నాడమ్మా. ఈ సంవత్సరం వరకు దొరకవు. 3 కేజీలు చేప తెచ్చాడు. వేసేసి ఇలాగ కలుపుకోవాలమ్మా. కుదుపుకోవాలి కూర, కుదుపు చూసుకోవాలా సరిపోనియా చాలేదని. నూనె చూసారా పైకి ఎలా తేలిపోయింది, అలా తేలిపోవాలమ్మా నూనె కూరలోను. మళ్ళీ వేసుకోండమ్మా నూనె కారమును. శుభ్రంగా చూసుకుని కోసుకుని నీళ్ళు వేసుకుని కడుక్కుని వేసుకోవాలమ్మా. పురుగులు గట్ట పోతాయమ్మా, లేత చూసుకుని ఏరుకుని వేసుకోవాలమ్మా. శుభ్రంగా కడుక్కోవాలి. అమ్మా ఇలా వేసేస్తున్నాను చెంచిగిరి వేసిన పులగుండానే పాపం పులపమ్మ చూసారా పులప వేసానమ్మా. పులుగా బాగుంటుందమ్మా. అమ్మ గ్యాస్ మీద ఇటు మూత వేసేసానమ్మా. మూత వేసుకోండి అమ్మా. అలా మూత వేసుకొని పొంగుద్దమ్మా. మూత తీసి చూడండి కడపల్లో ఆడిపోతుంది. అది చక్కగా ఈగిరిపోయాక అప్పుడు దించుకోవాలమ్మా. ఆవరత్నం చూసారా చప్పున వాసన వచ్చినప్పుడు తెలుతుందమ్మా. చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి అమ్మా. అలా చేపలమ్మా చాలా రుచుకుంటాయమ్మా. చేపలు పడతారమ్మా. ఎంత రేట్ అంటే చెప్పండి అమ్మా. రేట్ అంతా కామెంట్ పెట్టండి అమ్మా. కేజీ 100 మా ఊళ్ళో అమ్మా. అంతే పెట్టండి అమ్మా. చూసారా అలా చక్కగా తేలిందమ్మ పైకి. ఎగిరి కూలతో నూనె పైకి వచ్చేసింది. గరిటిచ్చుకుని తిప్పకూడదమ్మ. పొలేమని తిప్పితే మొక్కిడిపోద్దమ్మా. జాయిగా తిప్పాలమ్మా. మనం ఎల్లిపాయ జీలకర్ర నూరేసమ్మా దింపుతామని కానీ నీళ్ళు కలిపేసి వేసుకోవాలమ్మా. ఉందైతుందమ్మా ముద్దలా ఉదికినే ఉండిపోద్దమ్మా. నీళ్ళు కలిపేసి అంతా వేసేస్తే అంతా కూర అంతా కలిసిపోద్దమ్మా. ముందే వేసుకోవాలమ్మా. చేదొచ్చేద్ది కూర. మసాలా వేసాక కూర సువాసన వస్తుందమ్మా. దాపుచ్చుకుని కుదపాలమ్మా. గట్టించి తిప్పితే ఇగిడిపోతాయమ్మా చేపలు. అమ్మా ఎంత బాగున్నాయి చూడటానికి. కొత్తిమీర అమ్మా ఇందులో జల్లు అయితేనమ్మా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర అయితే దగ్గర లేదమ్మా. ఇప్పుడు కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి అమ్మా. దింపేసుకోండి అమ్మా. అలా వేసాక చూసామ్మా కొత్త కూర తీసుకుని ఏడు అన్నం వేసేసుకున్నానమ్మా. ఏడు ఫుల్ చేసుకుని తినేస్తున్నానమ్మా. తీసానమ్మా. ఎంత బాగుందో చూసావు కూర మగ్గిపోయిందమ్మా. జాగ్రత్తగా చూసి వేసుకుంటున్నానమ్మా. ముక్కలు గట్టిగా తిప్పి విడిపోతాయమ్మా చేప ముక్కలు. కూర అయితే చాలా బాగుందమ్మా. మీరు కూడా ఇలా చేసుకోండి అమ్మా. ఛానల్ లైక్ చేయండి అమ్మా మర్చిపోకుండాను. చేయండి కూడా ఇలా చేసి తినండి అమ్మా.